యేసుక్రీస్తు నామములో ఇక్కడ వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఆరాధన వర్తమానముగా 105వ కీర్తన మొదటి వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. Psalm chapter 105 verse 1. ಕೀರ್ತನೆ 105ನೇ ಕೀರ್ತನೆ 1ನೇ ವಚನ. ಎಲ್ಲರೂ ಸೇರಿ ಓದಿಕೊಳ್ಳೋಣ. కీర్తనల గ్రంథం 105వ అధ్యాయం మొదటి వచనం మనందరం కలిసి చదువుకుందాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. దేవుడి యొక్క లేఖన భాగాన్ని తన ఆత్మ ద్వారా నడిపించలాగన ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధులు మహాకృపా కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీవిచ్చిన మహాకృపకే వందనాలు. చేయబోతున్న కార్యములు చేస్తున్న అద్భుతాలకే నీకు స్తోత్రాలు. ఆరాధించడానికి ప్రభావం అందరూ సిద్ధపరిచావు. ఆరాధన వర్తమానంగా 105వ కీర్తన మా ముందు వచ్చావు. ఈ యొక్క వాక్యభాగం ద్వారా మేము ప్రభా ఎందుకు ఆరాధన చేయాలి, ఎలా ఆరాధన చేయాలి, ప్రభా మరి ఆరాధన ఏ విధంగా చేయాలో మాకు నేర్పించమని, ఈ మాటల ద్వారా మీరు మహిమాగంత ప్రభావాలు పొందుకోమని మమ్మల్ని తగ్గించుకుంటూ నీ నామాన్ని మాత్రమే ఇచ్చిస్తూ మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖన భాగం మరి చాలామందికి 105వ కీర్తన సుపరిచితమైన కీర్తన. దావీదు అంటున్నాడు, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి అని మరి దావీదు చెబుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నేను ఎందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? మొట్టమొదటిగా ఎందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఆయన మనకేమి చేశాడు? అవును కదా, దేవుడు ఏదన్నా మన దేవుడికి స్తుతులు చెల్లించాలంటే దేవుడు మనలను మరి ఏమి చేశాడు, ఎందుకు మన పట్ల మరి ఆయన ఏమన్నా చేశాడా, మరి దాన్ని తెలుసుకుని మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఆస్కారం ఉంది. దేవుడు మన పట్ల ఏమి చేశాడు అని కొన్ని ఆలోచన చేస్తే మనలను సజీవ లెక్కలుగా ఉంచాడు. మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? వారం అంతా సజీవ లెక్కలు ఉంచాడు. అందరి బట్టి మనం స్తుతించాలండి. మొట్టమొదటిగా సజీవ లెక్కలు నిన్ను నన్ను మనందరిని ఏం చేశాడు? ప్రభు సజీవ లెక్కలో తన కాపుదలతో ఉండి చక్కగా మనందరినీ ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఆరాధన చేయడానికి సిద్ధపరిచాడు. అందును బట్టి మనం ఆయనను ఆరాధన చేయాలి అని ముందుగా చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కనుక ఇంకా మనం ఎందుకు ఆయన స్తుతించాలి అని మనం ఆలోచన చేస్తే రోమాపత్రిక 6వ అధ్యాయం 11వ వచనం నుండి 11వ వచనం చూస్తే రోమన్ చాప్టర్ 6 వర్స్ 11. రోమన్ చాప్టర్ 6 వర్స్ 11. పాపము నుండి మనల్ని ముక్తులుగా క్రీస్తులో సజీవులుగా మనందరినీ ఆయన చేశాడు. ఆ మాట ఇక్కడ కనబడుతుంది. పాపము నుండి మనకి మృతులుగాను క్రీస్తులో మనందరినీ సజీవులుగాను ప్రభు చేశాడు. చూడండి, ఎందుకు చదవండి? రోమ 6:11. Dead to sin but alive to God. చూడండి, కనుక మనము పాపములో అపరాధముల చేత చచ్చిన వారిగా ఉన్నప్పుడు మనందరూ పాపాలన్నీ ఆయన ఏం చేశాడు? చంపివేసి క్రీస్తులో మనందరినీ బట్ డెడ్ టు సిన్ alive to God. క్రీస్తులో మనందరినీ ఏం చేశాడు? ఆయన
బ్రతికించాడు. అందుని బట్టి మనం ఈ ఉదయకాల సమయంలో ఆరాధన చేయాలి. కనుక నీవు నేను మరి గత వారంలో మరి యేసు ప్రభు నమ్ముకోక ముందు పాపపు జీవితంలో ఉన్నటువంటి మనల్ని ప్రభు మరి మన పాపాలన్నింటినీ చంపివేయటానికి యేసు ప్రభు అనే లోకానికి వచ్చి నీ పాపాలు నా పాపాలు మనందరి పాపాలు ఆయన ఏం చేశాడు? తన రక్తంతో కడిగి ఆ యొక్క పాపాన్ని చంపివేసి క్రీస్తులో నిన్ను నన్ను మనందరూ ఏం చేశాడు? సజీవులుగా చేశాడు. ఎంత గొప్ప కింద చూడండి. కనుక అందుకని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి ఈ ఉదయకాల సమయంలో వచ్చాం. కనుక ఇంకా మనం ఆలోచన చేస్తే రెండవదిగా రోమా పత్రిక చూడండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు మనం చూస్తే చూడండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 8-9. 1 Peter chapter 1 8-9 verses. You love him although you have not seen him, and you believe in him although you do not see him. So you rejoice with a great and glorious joy which words cannot express. అంటే ఏమిటి? నిన్ను నన్ను మనందరూ ఎలా ఉంచాడు? గ్లోరిఫైగా రిజాయిస్ చేయడానికి. కానీ 1 పేతురు 1:8-9లో 1 పీటర్లో ఏముందంటే క్రీస్తులో పుట్టడం అనే మాట కనబడదు. 1వ అధ్యాయంలో క్రీస్తులో పుట్టడం, మనం నూతన జన్మ 3-4 వచనాలు అదే కనపడదు. పునర్జన్మ సంబంధం. కనుక నిన్ను నన్ను పునర్జన్మ చేశాడు, నిన్ను నన్ను బ్రతికించాడు. క్రీస్తులో మనందరినీ బ్రతికించాడు. కనుక పాపం నుండి మనల్ని విడిపించి సజీవులుగా చేశాడు. క్రీస్తులో మనందరినీ బ్రతికించి రక్షణ ఇచ్చాడు. 3వదిగా రోమపత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు తన సొంత కుమారుని పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడనే మాట మనకు కనబడుతుంది. రోమపత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట మనకు కనబడుతుంది. దేవుడు తన సొంత కుమారుని నీ కొరకు నా కొరకు మనందరి పాపముల కొరకు ఆయన పంపి ఆయన తన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. ఆ శరీరం మీద 39 కొరడాలు కొట్టించుకోకపోతే నీ పాపానికి పరిహారం లేదు. ఆ శరీరం మీద మరి గొడకిరని పెట్టించుకోకపోతే నీ పాపానికి పరిహారం లేదు. ఆయన శరీరము తన చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టించుకోకపోతే నీ పాపానికి పరిహారం లేదు. ఆయన శరీరము ప్రక్కల బండపోటు పొడిపించుకోకపోతే నీ పాపానికి పరిహారం లేదు. ఆయన శరీరము ఒళ్ళంతా రక్తము కనుక ఉమ్ము వేయించుకోకపోతే నీ పాపములు నా పాపములకు పరిహారం లేదు. ఆయన ఒళ్ళంతా 5,480 గాయములు ఆయన పొందకపోతే నీ పాపములకు నా పాపములకు పరిహారం లేదు. చూడండి, ఆయన తన సొంత కుమారుని పంపింది ఎందుకంటే మన పాపములు ఆయన శరీరం మీద వేసుకుని పాపములకు ప్రాయశ్చిత్తం చేయడానికి ప్రభువు యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు మనందరి కోసం ఆయన చనిపోయి తిరిగి లేచి ఆదరణకర్తగా నీలో నాలో నివసిస్తూ ఉన్నాడు. కనుక అందును బట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన ఆరాధన చేయాలి. కనుక లేకపోతే నీవు నేను ఎలాంటి వారు ఉన్నామో ఒక 3 మాటలు మనం చూసుకుని మరి ఆ ఆరాధన వర్తమానం ముగిద్దాం. ఒకప్పుడు నీవు నేను ఏ విధంగా ఉన్నామో ప్రభు వారు వచ్చి సొంత కుమారుని పంపించకపోతే నీ బ్రతుకు నా బ్రతుకు మనందరి బ్రతుకు ఏ విధంగా అయ్యేదో దేవుని యొక్క లేఖన భాగంలో అదే రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. Romans chapter 5 verse 6. For when we were still helpless, Christ died for the wicked at the time that God chose. Whenever you helpless. బలహీనంగా ఉన్నావు. ఒకప్పుడు నీవు బలహీనంగా ఉన్నావు. ఒకప్పుడు మనందరం ఎలా ఉన్నాం? బలహీనంగా. ఎలాంటి బలహీనంగా? సిగరెట్ బలహీనంగా ఉన్నాం. ఒకప్పుడు మనం ఎలా ఉన్నాం? వ్యభిచార బలహీనంగా. ఒకప్పుడు ఎలా ఉన్నాం? పాపం చేసి బలహీనం. ఒకప్పుడు ఎలా ఉన్నాం? తల్లిదండ్రులు తెలియకుండా పాపం చేస్తున్నాం. ఒకప్పుడు ఎలా ఉన్నాం? తర్వాత మరి సేవకులకు తెలియకుండా పాపం. ఒకప్పుడు ఎలా ఉన్నాం? సంఘానికి తెలియకుండా పాపం. ఒకప్పుడు ఎలా ఉన్నాం? కనుక లోకానుసారంగా ఉన్నప్పుడు బలహీనంగా ఉన్నాం. ఒకప్పుడు మనం ఎలా ఉన్నాం? బలహీనంగా ఉన్నాం. హెల్ప్లెస్ అని ఉంది గుడ్ న్యూస్ బైబుల్. ఎన్ఐవిలో ఉంది పవర్లెస్ అని ఉంది. చూడండి, దాంట్లో హెల్ప్లెస్, దీంట్లో పవర్లెస్. బలహీనంగా ఉన్నాం, పవర్ లేదు. దేవుని యొక్క పవర్లెస్
కరెక్టేనా? పవర్లెస్ కరెక్ట్. కనుక ఇది బాగుంది, పవర్లెస్. ఎన్ఐవిలో పవర్లెస్ అని ఉంది. కనుక పవర్లెస్ మనలో ఏం లేదు, పవర్ లేదు అంటే బలహీనంగా ఉన్నాం. ఎంత బాగుంది అన్నమాట. ఒకప్పుడు బలహీనంగా ఉన్నాం, కనుక దేవుడి పవర్ పొందుకున్న తర్వాత బలవంతులుగా చేశాడు. కనుక నీవు నేను ఒకప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు మనల్ని ప్రభు వారి లోకానికి వచ్చి ఆ రక్తాన్ని కాచి ఆ రక్తాన్ని మరి నీ పాపాలు నా పాపాలు మనందరి పాపాల ద్వారా మరి మనందరి పాపాలు కడుక్కోవడం ద్వారా మనం బలవంతులుగా చేశాడు. అందుని బట్టి మనం ఈ ఉదయకాల ఆరాధన చేయాలి. కనుక హెల్ప్లెస్ కాదు, పవర్లెస్గా ఉన్నాం ఒకప్పుడు మనం. కనుక నీ పవర్ ఇవ్వడానికి ప్రభు యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని కాచి ప్రాణాన్ని పెట్టాడు. అందుని బట్టి మనం ఆరాధన చేయాలి. రెండోదిగా అదే 5వ అధ్యాయం 8వ వాక్యం 8:8. But God has shown us how much He loves us. It was while we were still sinners that Christ died for us. చూడమ్మా ఎన్ఐవిలో. But God demonstrates His own love for us in this, while we were still sinners, Christ died for us. Why We were still sinners. we were still sinners. మనం ఇంకను ఎలా ఉన్నాము, పాపులమై ఉండగా. ఒకప్పుడు బలహీనమై ఉన్నప్పుడు అంటే పవర్లెస్గా ఉన్నప్పుడు, స్టిల్ సిన్నర్స్గా ఉన్నప్పుడు ప్రభువారు మనకు దొరుకుట ద్వారా మన పాపాలు ఆయన కడుగుట ద్వారా నీవు నేను మనందరం ఎలా ఉన్నాం పరిశుద్ధులుగా ఉన్నాం, విశ్వాసులుగా ఉన్నాం, దేవుని చక్కగా ఆరాధన చేయడానికి కూడుకొని ఉన్నాం. ఎంత గొప్ప రక్షణ ఇచ్చినందుకు మనందరం ఈ ఉదయకాల సమయంలో స్తుతించి ఆరాధన చేయాలి. కానీ ఈ స్తుతి వర్తమానం నీకు నాకు మనందరికి మన ఇంకా పాపమై ఉండగా ఆయన యుక్త కాలమున భక్తిహీనుల కోసం చనిపోయాడు. అందుని బట్టి తిరిగి లేచడం ద్వారా దేవుని యొక్క శక్తిని పవర్ మనకి ఇచ్చడం ద్వారా మనందరం చక్కగా ఉదయకాల సమయంలో ఆరాధన చేయాలి. ఇంకా అది 10వ వచనాన్ని కూడా చదువుకుని మనం ఆరాధన వర్తమానాన్ని ముగిద్దాం. We were God's enemies, but He made us His friends through the death of His Son. Now that we are God's friends, how much? For if, while we were God's enemies, we were reconciled to Him through the death of His Son, how much more, having been reconciled, shall we be saved through His life? కనుక తెలుగులో ఉందండి, మనం ఇంకా శత్రువులమై ఉండగా అన్నమాట ఉందా, ఎనిమీస్. మనం ఇంకా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడ్డాం. ఆయన కుమారుని యొక్క మరణం లేకపోతే నీవు నాకు ఇంకా ఎలా ఉండేవాళ్ళం, ఎనిమీస్గా ఉండేవాళ్ళం. దేవునికి ఎనిమీస్గా ఉండేవాళ్ళం, సాతానికి క్లోజ్గా ఉండేవాళ్ళం, దేవునికి ఎనిమీస్గా ఉండేవాళ్ళం. కనుక శత్రువులమై ఉన్నప్పుడు, దేవునికి శత్రువులమై ఉన్నప్పుడు నీవు నేను దేవునికి శత్రువు ఎవరు సాతాను. కనుక సాతాను యొక్క కబంధ హస్తాల్లో ఉన్న ఒకప్పుడు మనం, కనుక సాతాను యొక్క శత్రు కబంధ హస్తాలతో నీవు నేను ఆలోచనని సాతాను ఆలోచనలో ఉన్నప్పుడు, నీకు నాకు ఆలోచనని సాతాను యొక్క తలంపులు ఉన్నప్పుడు, ఆలోచనని సాతాను యొక్క మరి అలవాట్లు ఉన్నప్పుడు, నీ కోసం నా కోసం మనందరి కోసం యేసు ప్రభువారు మరి మన యొక్క శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం, యేసు ప్రభు యొక్క మరణం ద్వారా నీకు నాకు మనందరికీ ఏమొచ్చింది, రక్షణ వచ్చింది. నీకు నాకు రక్షణ వచ్చింది. కనుక శాల్వేషన్ పొందుకున్నాం, మరి పవర్ పొందుకున్నాం. అందుని బట్టి మనం ఆరాధన చేయాలి. కనుక దేవుడు మనం ఏం చేయకపోతే నువ్వు ఏ విధంగా ఆరాధన చేస్తే ఉదయకాల సమయంలో నోటి నుంచి ఏ మాటలు వస్తాయి నీకు. కనుక దేవుని యొక్క మాటలు విన్న మనం మరి దేవుడు నీ కోసం నా కోసం మనందరి కోసం మరి ప్రభువును మరి ఈ లోకానికి రక్షకుని పంపించి నీ పాపాలు నా పాపాలు మనందరి పాపాలు ఆయన మీద వేసుకొని ఆయన మరణం పొంది మరి కొరడాలతో కొట్టించుకుని మరి గొడ కిరీటం పెట్టించుకుని ప్రక్కలో బల్లెపోటు పడిపించుకుని కాళ్ళలో చేతులు మేకులు కొట్టించుకుని మరి ముఖం మీద ఊపి వేయించుకొని గడ్డం పెరిగించుకొని ప్రభా మరి ఆయనంత గొప్ప త్యాగం నీ కోసం నా కోసం చేస్తే నీవు నేను మనం ఏం చేయాలి, వెలిగి నలిగిన మనసుతో దేవుని స్తుతించి ఆరాధన చేయాలి. కనుక ఈ వాక్య భాగం నిన్న మనం దావీదు అంటున్నాడు, దావీదు కీర్తనలో ఎందుకు స్తుతించాలంటున్నాడు అంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చేసిన కార్యములు బట్టి కింద దాంట్లో ఉంటాయి 105 కీర్తనలు.
కనుక దేవుడు చేసిన మేలు ఉపకారాలు బట్టి ఆయనను స్తుతించాలయ్యా అని ఆయన చెప్తున్నాడు. అబ్రహాము వంశస్థులారని 5వ వచనంలో చెప్తూ ఉన్నారు, కనుక యాకోబు వంశస్థులారని చెప్తూ ఉన్నాడు. కనుక ఎందుకు మీరు స్తుతించాలంటే మిమ్మల్ని దేవుడు పిలిచి గొప్ప జనాంగాన్ని చేశాడు కనుక మీరందరూ ఆయన స్తుతించి ఆరాధన చేయాలి. కనుక ఈ మాటలు చెప్పినాం తెలుసుకున్న మన గురించి మనం ఆరాధన చేస్తున్నాం, కానీ దేవుని స్తుతించడానికి అనేక మంది మరి నిజ దేవుడు ఎదుగుతున్నారు. వారికి కూడా నీ ఫ్రెండ్స్కైనా నీ యొక్క తోటి కొలీగ్స్కైనా దేవుని యొక్క వాక్యం అందుకని జనములలో ఆయన కార్యములను తెలియజేయాలి. ఆయన కార్యములను తెలియజేయకపోతే ప్రభు ఎలాంటి వాడు ఎలా తెలుస్తుంది? కనుక ఈ యొక్క మాటలు ఉదయకాలసమైన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఎందుకంటే ఆయన మన కొరకు మరి మన పాపములను ఆయన మీద వేసుకొని మనం రక్షించి మన నిత్యరాజ్యానికి మన వారసులుగా చేశాడు కనుక ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కొద్ది నిమిషాలు మనం ఆరాధన చేద్దాం. కానీ ఈ మాటలు విన్న మనం ఈ యొక్క ఆరాధన వర్తమానాన్ని ముగించే ముందు మరి నీ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది? ఇంకా బలహీనంగా ఉన్నావా? ఇంకా మరి పాపులుగా ఉన్నావా? ఇంకా శత్రువులుగా ఉన్నావా? ఒక్కసారి ఉంటే మరొకసారి ప్రభు దగ్గరికి వచ్చి మరి ఈ యొక్క పాపాలు బలహీనతలు అన్నీ ఒప్పుకొని మనం ఆయనను చక్కగా ఆయన చేసిన మేలును బట్టి స్తుతించి ఆరాధన చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక.